వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనే మీ శ్రీను. అయితే ఆహ్, ఏదైతే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఉందో, మిస్సింగ్ కేసుకి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే దీనికి ముఖ్య సమాచారం అందించినటువంటి కుక్క ఏదైతే ఉందో, కుక్కకి జీపీఎస్ కనెక్ట్ చేయడం జరిగింది. జీపీఎస్ కనెక్ట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం హ్మ్, గేదెల్ని విడిచిపెట్టారు. నిన్న విడిచిపెట్టిన తర్వాత గేదెల మీద దాడి చేసే యత్నంలో దాని భాగంగా దాన్ని మళ్ళీ నిన్న సాయంత్రం బంధించడం జరిగింది. కుక్క కూడా మానసికంగా దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కుక్క ఈరోజు ఒక్కసారిగా 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా చనిపోవడం జరిగింది. చూడొచ్చు. కుక్క ఇప్పుడే 2:30 ఆ ప్రాంతంలో కుక్క చనిపోయింది. అయితే ఈ ఈ ఏదైతే చిన్నారి మిస్సింగ్ కేసులో కీలక అప్డేట్ ఏదైతే ఉందో, కీలక అప్డేట్‌కి సంబంధించి ఈ యొక్క కుక్క మరణించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ కుక్క మీదే ఆధారపడి ఉంది. అయితే చూడొచ్చు విజువల్స్‌లో ఒక్కసారిగా కుక్క మరణించింది. కుక్క మరణించిన తర్వాత తల్లి ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపించింది. తల్లయితే ఇక్కడే ఉంది. కుక్క ఒక్కసారిగా మరణించిన వార్త విని తల్లి ఒక్కసారి కన్నీటి పరవంతమైంది. అయితే తల్లి ఇక్కడ మనతో ఉన్నారు. ఇప్పటివరకు నా కూతురికి అప్డేట్ ఇచ్చే కుక్క కూడా ఇక నాకు సహకరించలేదు అనే బాధతో ఆవిడ బాధపడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీకు ఉన్న ఒక్క ఆధారం ఈ కుక్క. ఈ కుక్క కూడా ఈరోజు మరణించడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఇన్ని రోజులు పెట్టి ఆశ ఏంటంటే కుక్క చెప్తాది అన్న ఆశ ఉంది సార్. ఇప్పుడు ఆ ధైర్యం కూడా మాకు లేదు సార్. అంటే ఆ పిల్ల ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, ఎలా ఉందన్న భయం ఎక్కువైపోయింది సార్. ఇన్ని రోజులు ఏంటంటే తీసుకెళ్లకుండా ఉంటది, చెప్పకుండా ఉంటదన్న చిన్న ఆశ ఉండేది సార్. రోజు ఆశ కూడా నిరాశ అయిపోయింది సార్. కుక్క నిన్న సాయంత్రం నుంచి కూడా మతిస్థిమితం లేనట్టు ప్రవర్తించడం జరిగింది. అవును సార్. దాన్ని కూడా బంధించారు. అవును సార్. రాత్రి కుక్కల మీద దాడి ఏదైతే గేదెల మీద దాడి చేస్తుందని చెప్పి బంధించడం జరిగింది. ఈ రోజు సడన్ గా చనిపోయింది. మీకు ఈ కుక్క వల్ల ఏదో ఎంతో కొంత ఆధారం లభిస్తుందా? దానికి నోరు వచ్చేలా ఉంటే వాటికి పాప గురించి చెప్పేసింది సార్. దానికి నోరు రాలేదు కాబట్టి దాని బాధ మనకు అర్థం కాలేదు. మన వయసు దానికి అర్థం కాలేదు. లాస్ట్ కి తన ప్రాణం కూడా కోల్పోయింది. అది ఉన్న ఒక్క ఆధారం కూడా కోల్పోయింది సార్. ఇంకా ఏం జరుగుతుంది, ఏటి ఎలా వస్తది అని ఆ దేవుడికే తెలియాలి సార్. డిపార్ట్మెంట్ తోచింది డిపార్ట్మెంట్ చేస్తుంది. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. పాప వస్తదా రాదా, ఎలా వస్తది ఏంటన్నది పైన భగవంతుడికి, ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో వాళ్ళకి తెలియాలి. కాకపోతే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే సార్, లాస్ట్ మాట. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే గనుక మా పాపని నాకు క్షేమంగా అప్పచెప్పేస్తారని, కన్నతల్లి బాధ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సార్. ఇంత జరిగింది కదా, దొరికితే ఏమైనా చేసేస్తారని వాళ్ళు భయపడొద్దు సార్. వాళ్ళకి ఒకవేళ డైరెక్ట్ గా మాకు అప్పచెప్పేసినా, లేదంటే మా చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ మాకు కనిపించలే అక్కడ కూర్చోబెట్టేసినా పర్లేదు సార్. వాళ్ళ గురించి మేము చిన్న ఆచూకీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పం. కేసు అంటూ, ఫైల్ అంటూ అలాంటివి ఏమి బయటికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత పూచి మాది సార్. మరి ధైర్యంగా మాకు అప్పచెప్పేసినా సరే తిరిగి మాకు వాళ్ళు అడిగినంత అమౌంట్ వాళ్ళకి ఇస్తాము. ఏదైతే అమౌంట్ ₹1,00,000 ప్రకటించామో అది కూడా ఇస్తాము. వాళ్ళకంటూ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. ఆ పూచి అయితే మాది. ఇంకా వాళ్ళే మా పాపని మాకు తిరిగి అప్పచెప్పేస్తారు. అయితే తల్లి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మాకున్న ఒకే ఒక్క ఆధారం, ఆ ఒక్క ఆధారాన్ని కూడా మేము కోల్పోయాం. మాకు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మాకు మా పాపని ఎవరైతే తీసుకెళ్లి ఉంటారో వాళ్ళు మాకు అప్పచెప్పండి. పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకండి. ఇక్కడ మీరు ఎక్కడైనా తీసుకొచ్చి మీరు భయపడితే ఇక్కడ ఎక్కడైనా కూర్చోబెట్టినా పర్లేదు, ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళిపోయినా పర్లేదు. ఏదైతే పోలీసు వారు పారితోషికం ప్రకటించారో, ₹1,00,000 పారితోషికం ప్రకటించారు. ఆ ₹1,00,000 కూడా మేమే ఇచ్చుకుంటాం అని కూడా తల్లి ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతూ చెప్పడం జరిగింది. ఈ ఉన్న ఏదైతే కుక్క కీలక అప్డేట్ ఏదైతే కుక్క ద్వారా సేకరిందాం అనుకున్నారో, కుక్క కూడా హఠాన్మరణం చెందింది. ఇప్పుడే సడన్ గా 2:30 ప్రాంతంలో చనిపోవడం జరిగింది. ఉన్న ఒక్క ఆధారం కూడా కోల్పోయి తల్లి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.